కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న వికృత భాష సభ్య సమాజం ఇవాళ చీత్కరిస్తూ ఉంది. సమాజం మొత్తం కూడా చీకొడతా ఉంది. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇలా ఆలోచించాల్సిన సమయం ఉంది. స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే, కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నిటిని కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు, ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. అందువల్ల ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం, ఉద్యమ చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కొడంగల్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీ ఎమ్మెల్యే ఎట్ట తయారైందో చూడండి ఒకసారి.
మీరు గెలిపించిన కొడంగల్ ఎమ్మెల్యే ఇవాళ ఏ రకంగా అదుపు తప్పి మాట్లాడుతున్నాడో ఒకసారి కొడంగల్ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ మీరందరూ ఓటు వేసి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నదో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇలా పాలన గాలి కొదిలి బూతులతో కాలం వెళ్ళబెచ్చుతున్న రేవంత్ రెడ్డి పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైనా అది అఫీషియల్ మీటింగా, అది పొలిటికల్ మీటింగా, అది ప్రెస్ కాన్ఫరెన్సా, ఏ రోజన్నా రైతు సమస్యల గురించి మాట్లాడతాడా? వారి బతుకులు బాగు చేసేందుకు ఒక్క పథకం అన్న తెచ్చిండా? గురుకులాల్లో పాము కాట్లతోని, కరెంటు షాకులతోని, కల్తీ ఆహారంతోని పిల్లల ప్రాణాలు పోతుంటే ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా? విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలు గురించి ఏనాడన్నా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండా? 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు పథకం ఊసే ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అవ్వాతాతల పింఛన్ల గురించి మాట్లాడాడు. అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడాడు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇవాళ ఆసుపత్రుల్లో అనాథల్లాగా ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బాధల గురించి మాట్లాడాడు. ఉద్యోగుల డిఆర్సీల గురించి, పిఆర్సీ గురించి, డిఏల గురించి, వాళ్ళ ఏరియాస్ గురించి ఒక్కరోజు మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఇవేమి మాట్లాడాడు కానీ కేసీఆర్ను మాత్రం ఒకటేగా ఆయనను గుర్తు చేసుకోవడము, కేసీఆర్ పోరాటాన్ని, కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, బూతులు మాట్లాడే ప్రయత్నం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావడం నిజంగా ఇది తెలంగాణ దౌర్భాగ్యం. నీ భాష వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి తెస్తా ఉన్నావు నువ్వు. 2 ఏళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకునేదేది లేక, ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే గొంతుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక్కరోజన్నా తన పాలనలో 2.5 ఏళ్లలో ప్రజలకు జరిగిన మేలేందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నావా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. కేసీఆర్ గారి పేరు పలకకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతుండు. ఇది రాజకీయంగా దివాలా కోరుతనం, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నల్లగొండ మిర్యాలగూడలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు అన్నాడు. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అని మాట్లాడి నిన్న. అసలు ముఖ్యమంత్రివా నువ్వేమన్నా ఏమంటారు స్ట్రీట్లో ఉండే గల్లీ నాయకునిలాగా మాట్లాడతావు? ఇంత పచ్చి అబద్ధాల. గల్లీ నాయకులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో, విలువలతో మాట్లాడుతున్నారు, బాధ్యతతో మాట్లాడుతున్నారు. అసలు నీకు పదమే దొరుకుతలేదు, నీకేం పేరు పెట్టాలను. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అందులో 2 ఏళ్ళు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. 7 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వింది. 11.5 కిలోమీటర్ల పనులు మేము చేశాం. నువ్వు 2.5 ఏళ్ళైంది నువ్వు వచ్చి, నీ 2.5 ఏళ్ళల్లో 100 మీటర్లు తవ్వినావా నీ ముఖానికి? నువ్వు మాట్లాడుతావు. మేము 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్లు తవ్వినాం, మీరు మూలకు పడేసిపోయినరు. బీఆర్ఎస్ వచ్చిన నాడు ఎస్ఎల్బీసీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి మూలకు పడేసి 2 ఏళ్లుగా పనులు బందుబాటి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినావా అంటున్నా. 100 మీటర్స్, 100 మీటర్లు తవ్వలే కానీ మీ అవినీతికి, మీ ఆగమాగం చర్యలకు
ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. కనీసం శవాలను బయటకు తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు నిన్న ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని మాట్లాడుతూ, పక్కకు పెట్టింది ఎవరు? మా హయాంలో ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక రిజర్వాయర్ను, దిండి రిజర్వాయర్ను, ఎస్ఎల్బీసీ టనల్ను 4,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేసినాం. 4,000 కోట్ల పనులు మేము చేసినాం. నువ్వు వచ్చి 100 మీటర్లు దవ్వలే 2.5 ఏళ్ళల్లా కుప్పగులవిసినావు. ఎస్ఎల్బీసీని ఖతం చేసినావు నువ్వు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎస్ఎల్బీసీని గురించి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు? నువ్వు తప్పు చేసింది నువ్వు, ఎస్ఎల్బీసీని కుప్పగూల్చింది నువ్వు, శవాలు బయటకు తేలేని దద్దమ్మవు నువ్వు. మేము 11.5 కిలోమీటర్లు తవ్వి పెండ్లిపాక కట్టి దిండి కట్టి 4,000 కోట్లతోని నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చే ప్రయత్నం మేం చేస్తే నువ్వు ఉల్టా మా మీద మాట్లాడుతావు. చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది నీ కథ. అసలు భూమి కోసం భుక్తి కోసం పోరాడిన నల్గొండ జిల్లాకు 60 ఏళ్ళ మీ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళే కదా మీరు. ఆనాడు నల్గొండ పోరాట యోధులు ప్రధానమంత్రి టేబుల్ మీద ఆ పిల్లల్ని పట్టుకపోయి, కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని పట్టుకపోయి, మరి ఆ రోజు ప్రశ్నిస్తే కూడా మీకు కనికరం లేని కాంగ్రెస్ మీది. మంచినీళ్ళని కాంగ్రెస్ కదా. నల్లగొండ జిల్లాకు ఇంటింటికి స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందించి నల్లగొండను ఫ్లోరైడ్ రహిత గొండగా మార్చింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదా? 60 ఏళ్లలో మీ ముఖానికి మంచినీళ్ళు ఇచ్చిందా నల్లగొండకు? మంచినీళ్ళు ఇచ్చి నల్లగొండలో ఫ్లోరైడ్ను పారదోలింది బీఆర్ఎస్. మేం చెప్పలే, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అరే నాగార్జున సాగర్ కాలువ అలైన్మెంట్ మార్చి నల్లగొండకు మీరు అన్యాయం చేసింది మీరు కదా, మీ కాంగ్రెస్ కదా అన్నాడు. ప్రాజెక్టు సైటును మార్చింది మీరు కదా. అరే మేము అదే నల్లగొండకు ఆనాడు కాలువల ఆధునీకరణ, లిఫ్ట్ల మరమ్మత్తు చేసి 1,00,000 ఎకరాలను స్థిరీకరణ చేసినాం బీఆర్ఎస్ హయాంలో. మీరు చేసిందేమున్నది? నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు కేసీఆర్. నల్లగొండ పట్టణంలో 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిండ్రు కేసీఆర్. వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలు వరద పారిస్తాడు రేవంత్ రెడ్డి. మొక్కాలని నోటికి 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు కాంగ్రెస్, ఒక్క మంచి పని చేసింది లేదు. ఉద్యమం గురించో అమరుల గురించి మాట్లాడతాడు. అసలు ఆ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. నువ్వు మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుంది. ఇలా దావోస్ పోయొచ్చిండు, సొమ్మేమో ప్రజలది, తెలంగాణ ప్రజలది. మరి దావోస్ పోయొచ్చినాక కనీసం ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినా, ఇన్ని ఉద్యోగాలు వస్తేనో ప్రెస్ మీట్ పెట్టిండా? ఏం చేయలే కదా. ఆడ వచ్చిందేం లేదు, ఉక్కుంటా పోయిండు, ఉక్కుంటూ వచ్చిండు. వచ్చిందేమి లేదు కనుక నోరు మూసుకున్నాడు. అంటే ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తిట్ల దండకాన్ని అందుకున్నాడు. మొన్న కూడా మీరు చూసిండ్రు, వచ్చుడే మొన్న మీటింగ్ పోయిండు. పాపం పెద్ద ఆయన వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. సుదర్శన్ రెడ్డి గారికి అవార్డు, వారు అవార్డు తీసుకున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చింది. హేట్ స్పీచ్, రాజకీయాల్లో ఇది మంచిది కాదు అని హేట్ స్పీచ్ మీద ఆయన హితబోధ చేసిండు. రేవంత్ రెడ్డికి పక్కన కూర్చోబెట్టి హితబోధ చేసిండు. కానీ అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తన అసలు స్వభావాన్ని తన మాటలతో బయటపెట్టుకున్నాడు. హేట్ స్పీచ్ ఉపన్యాసం కూడా ముగియకుండానే, సుదర్శన్ రెడ్డి గారు మాటలు ముగియకుండానే రేవంత్ రెడ్డి తన హేట్ స్పీచ్కు మళ్ళీ లైవ్ డెమో ఇచ్చేసిండు అక్కడనే. అంటే మనిషి మారడు, ఇది కుక్కతోక వంకర, ఇది కుక్కతోక వంకర. అరే ఆయన పెద్ద మనిషి హేట్ స్పీచ్ వద్దని అవార్డు గ్రహీత, నువ్వు అవార్డు ఇచ్చిన పెద్ద మనిషే నీకు బుద్ధి చెప్తుంటే కనీసం ఆ డయాస్ మీద నన్న సంస్కారంతో మాట్లాడాల్సిన విజ్ఞత లేకపోయా నీకు. గాడ కూడా మళ్ళీ సంస్కారం కోల్పోతివి. ఏమనుకుంటాడు ఆ పెద్ద మనిషి అని సోయి కూడా లేపాయా నీకు. హార్వార్డు పోయినా ఈయన, అంతరిక్షం పోయినా ఈయన మాట తీరు మారదిగా. ఈయన వికృత చర్యలు చేష్టలు మారాయి. ఇప్పుడు విషయం సింపుల్ బైసాబ్, ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. స్కాములు బయట పెడితే డైవర్షన్, మీరు పెట్టిన స్కీములేవి అని నిలదీస్తే డైవర్షన్, ఎన్నికల హామీలు ఎందుకు అమలు కావడం లేదు అని ప్రశ్నిస్తే డైవర్షన్,
ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తానని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ అది ప్రతిసారి జరగదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఒకసారి డైవర్షన్ చేస్తావేమో, 2 సార్లు చేస్తావేమో, కానీ నువ్వు ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తా అంటే ప్రజలు నిన్నే ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్షన్ చేస్తారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా బూతులతో పాలన సాగదని, డైవర్షన్లతోని తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోలేనని రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడు బైసాబ్ మేము గత కొద్ది రోజులుగా ఈయన స్కామ్లు బయట పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి స్కామ్లు, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేం స్కాములు చేసినారో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. ఏం చెప్పిండు? నెల నెలా ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమరిదికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్, 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. నెలకొక్క స్కామ్ బై మీది. ఇది మీ స్కామ్ క్యాలెండర్. 6 గ్యారంటీలను సంతకాలు పెట్టిండ్రు. గ్యారంటీలు రాలేదు కానీ స్కాములు మాత్రం వచ్చినాయి ఈ రాష్ట్రంలో. గ్యారంటీలకు దిక్కు లేదు, స్కాములకు మాత్రం ఫుల్లు. గ్యారంటీలు నిల్లు, స్కాములు ఫుల్లు. ఇది మీ పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అబద్ధాలు. ఇవాళ కూడా కర్మారు పోయిండు. ఏం మాట్లాడినావు కర్మార్లా? బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదట. మేము చెప్పినా మా ఇంటికో ఉద్యోగం ఇస్తామని కన్నా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? మా హామీ ఉందా? ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతావు? ఎంతకాలం ఈ చిల్లర డైలాగులు కొడతావు? ఇలా దిగిపోండి అని మేము అంటున్నామట. కేసీఆర్ గారు ఏమన్నారు మొన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, 5 ఏళ్ళు చల్లగుంటేనే మళ్ళీ కాంగ్రెస్ ఇత్తనం మొలవదురా నాయన, నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. బీఆర్ఎస్ నేను దిగిపోమన్నదా? నీ 6 గ్యారంటీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నీ 420 హామీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నువ్వు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నది బీఆర్ఎస్. ఇవాళ ఇది ఇంకా మాట్లాడుతుండి. ఇవాళ లేలే మేము ఫ్రీ కరెంట్ మేమే ఇచ్చినామట, కాంగ్రెస్ పేటెంట్ అట. ఏమైందో